వచ్చేస్తాడు. ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖుడు. తారకుడు కోపంతో, నేను భయపడి రాజ్యాన్ని వదులుకోను. రేపుదయం యుద్ధానికి వస్తాను, సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు. మరుసటి రోజు సూర్యోదయం సమయానికి రెండు వైపుల సైన్యాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. రెండు వైపుల వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడారు. తారకుడి వైపు బాణాసురుడు, ప్రలంబాసురుడు, జంబాసురుడు, అతిబలుడు, సంబాసురుడు, కుంభాసురుడు మొదలైన గొప్ప వీరులు ఉన్నారు. కుమారస్వామి వైపు అతనితో పాటు వీరభద్రుడు, అగ్నిహోత్రుడు, ధర్ముడు, సూర్యచంద్రులు మొదలైన వాళ్ళు ఉన్నారు. యుద్ధం చాలా రోజులు జరిగింది. కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించలేదు. దేవతలకు నీరసం వచ్చేస్తుంది. ధైర్యం పూర్తిగా తగ్గిపోతున్న సమయంలో కుమారస్వామి పశుపతాస్త్రాన్ని ఉపయోగించాడు. అది తారకుడి సైన్యాలపై కొన్ని వేల పిడుగుల్లా పడింది. రాక్షస సైన్యాలు చెల్లాచెదురయ్యాయి. పారిపోకుండా నిలిచిన వారంతా బూడిద అయిపోయారు. తారకుడు కోపంతో ఇంటికి పోయి శివపంచాక్షరి మంత్రం జపించి ధ్యానంలో ఉండగా ఆకాశవాణి, తారక బాధపడకు, నీకు మోక్షం ఇస్తాను అంది. తారకుడు పూజ ముగించి శివలింగాన్ని మెడలో ధరించి మరుసటి రోజు తిరిగి యుద్ధానికి వచ్చాడు. కుమారస్వామి తారకుడితో యుద్ధం చేశాడు. అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు అసలు కదలలేదు. తారకుడు మెడలో ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఏ అస్త్రము ఏమీ చేయలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు. ఈ మాటలు గుర్తించుకొని కుమారస్వామి తారకుడి మెడలోని లింగాన్ని ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. ఆ లింగం 5 ముక్కలై కింద పడింది. సూర్యుడు, విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కలను తీసుకుపోయి 5 చోట్ల స్థాపించారు. అవే పంచభీమ లింగేశ్వరాలు. తారకుడి మెడలోని లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తారకుణ్ణి చంపేశాడు. దేవీగణాలు తారకుడి సైన్యాలను చంపుతూ రక్తం, మాంసం తింటూ నృత్యాలు చేశాయి. దేవతలు పువ్వుల వర్షం కురిపించారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.